ఆగ్రోస్ కుంభకోణానికి సంబంధించింది విచిత్రమైన మలుపు తిరిగింది. ముఖ్యమైన ఇది అప్పుడు మంత్రి గారి కార్యాలయపు భూఎస్టీనే పని చేయనీయట్లేదంటూ ఏకంగా చైర్మన్ రైట్ చేసినటువంటి పాయింట్ నేపథ్యంలో రాయలసీమ ప్రాంత రైతులకు 46 కోట్లతో వాటర్ షెడ్ పరికరాలు సరఫరా చేయాలని గత జనవరిలో పంచాయతీరాజ్ శాఖ భావించిందట. దీనికి సంబంధించిన ఎంపానల్మెంట్ కోసం ఆగ్రోస్తో ఏప్రిల్లో టెండర్ నోటిఫికేషన్ విడుదల చేస్తే పరికరాల వారీ ధరలతో కొన్ని కంపెనీలు ఎంపానల్ కూడా అయితే రైతులు కోరుకున్న కంపెనీలు వద్ద అవసరమైన పరికరాలు ఎంపిక చేసుకున్న తర్వాత ఐఎస్ఐ మార్క్ ఉన్న ఒక్కో పరికరాన్ని ఒక్కో కంపెనీ సరఫరా చేసేలా L1 టెండర్ పిలవాలని పంచాయతీరాజ్ శాఖ నుంచి లేఖ వచ్చిందంటూ అకస్మాత్తుగా టెండర్లు నింపేశారు. అదే సమయంలో పరికరాల తయారీ కంపెనీ ఏపీలోనైనా ఉండాలి లేదా అందులో 15 ఏళ్ల అనుభవం ఉండాలని నిబంధన పెట్టి చివరికి మరోసారి టెండర్ పిలిచారు. దీంతో L1గా వచ్చిన 2 కంపెనీలు కూడా రిజెక్ట్ అయిపోయినాయి. అర్హత సాధించిన కంపెనీలు కొన్ని పరికరాల సరఫరా టెండర్ ఖరారైంది. ఎంపానల్లోని ఏ కంపెనీకి అర్హత లేకుండా పోవడంతో పాటు నాణ్యమైన పరికరాలు సరఫరా చేసే కంపెనీలు కాదని నాణ్యత లేని పరికరాలను అధిక ధరకు కొనుగోలు చేసేలా టెండర్ నిబంధనలు మార్పు చేయడంతో ఆగ్రోస్ ఉద్యోగులే చక్రం తిప్పారన్న ఆరోపణలు వచ్చినాయి. ఇంతవరకు ఒరిజినల్. ఇక్కడ మళ్ళీ ఇది తెలుగుదేశానికి ఇబ్బంది రాకూడదు కదా. వైసీపీ నేపథ్యం ఉన్న నాయకుడికి చెందిన 2 కంపెనీలకు టెండర్ దక్కేలా ప్రక్రియ చేపట్టారు. మద్యం కుంభకోణంలో నిందితుడుగా ఉన్న వైసీపీ నాయకుడికి సంబంధించిన కంపెనీలకు టెండర్ కట్టబెట్టే ప్రయత్నం జరుగుతున్న వ్యవహారం మీద లిక్కర్ బాసులకి ఆగ్రోస్ టెండర్లు శీర్షికన గత నెలలో ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించిన నేపథ్యంలో ఇలా ఉండగా టెండర్లు ఖరారు కాకముందే ఆగ్రోస్ ఉద్యోగులే కోర్టులో దావా వేయించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయట. అంటే ఇది వైసీపీ చేయించింది. మళ్ళీ ఇది ఇట్లాగుంటాయి మన కవరింగ్లు అనేది.